హే అమిగోస్, నమస్తే. ఇవాళ నేను హెడేక్ అండ్ మైగ్రెయిన్స్ గురించి ఎలా క్విక్గా దాని నుంచి మనం బయటపడాలి అనేది చెప్తాను. యూజువల్లీ మనకున్న ఈ సిచ్యువేషన్లో, ఈ పొల్యూషన్ వల్ల కానీ, ట్రాఫిక్ వల్ల కానీ, వర్క్ స్ట్రెస్ కానీ, జర్నీ వల్ల కానీ ఏదైనా కారణం ఉండొచ్చు. దీనివల్ల మనకి హెడేక్ కానీ, మైగ్రెయిన్స్ కానీ వస్తూ ఉంటాయి అన్నమాట. వీటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అంటే దెర్ ఇస్ అ వన్ టిప్. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఐ ట్రైడ్ పర్సనల్లీ. సో నేను ఒక మైగ్రెయిన్ పేషెంట్. నేను దీన్ని ఖచ్చితంగా ఫాలో అవుతాను అనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ దర్ ఇస్ అనదర్ టిప్ ఆల్సో, అది కూడా చెప్తాను వీడియో ఎండ్లో. ఏంటంటే వేడి నీళ్ళు లేదంటే ల్యూక్ వామ్ వాటర్లో మన కాళ్ళు, మన చేతులు అందులో పెట్టి కాసేపు ఉంచాలన్నమాట. అలా పెట్టి కాసేపు ఉంచి దాంతో పాటుగా ఐస్ ప్యాక్ దొరుకుతుంది కదా, సో ఆ కూల్ ప్యాక్ని మన నెక్ లేదంటే మన హెడ్ కరెక్ట్గా ఆ ఏరియాలో పెట్టినట్టయితే బ్లడ్లో ఉన్న హీట్ అంతా కూడా ఇది అబ్జార్బ్ చేసేసుకొని మన బ్రెయిన్ని రిలాక్స్ చేస్తుంది. హీట్ అనేది మనం పెట్టిన వేడి నీళ్ళల్లోకి కానీ లేదంటే మన నెక్ ఏరియా నుంచి మనం అక్కడ పెట్టిన ఐస్ ప్యాక్ అనేది అబ్జార్బ్ చేసేసుకోవడం వల్ల హీట్ అనేది పోయి మనం తొందరగా దాని నుంచి రిలాక్స్ అవుతాం అన్నమాట. సో మైగ్రెయిన్ కానీ హెడేక్స్ కానీ తగ్గిపోతాయి. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే డ్యూరింగ్ నైట్స్ వస్తుంది అనుకోండి, ఈ మైగ్రెయిన్ పెయిన్ నైట్ టైంలో అలా వస్తుంది అనుకోండి, ఎర్లీగా స్క్రీన్ జోలికి వెళ్ళకండి. ఫోన్ పక్కన పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే లైట్స్ ఆఫ్ చేసేసి రూమ్ని డార్క్గా కూల్గా చేసుకోండి. విండోస్ అన్నీ ఓపెన్ చేసేసి రూమ్ చల్లగా చేసేసుకొని కాసేపు మీ కాళ్ళు చల్ల నీళ్ళతో తడిపి బెడ్ మీద పడుకోండి. కాసేపట్లో మీకు నిద్ర వస్తుంది. అట్ ది సేమ్ టైం మీ మైగ్రేన్ అనేది తగ్గిపోతుంది, మీ హెడేక్ కూడా తగ్గిపోతుంది. పర్సనలీ ఐ ట్రైడ్ టూ ఆఫ్ దెమ్. సో మీరు కూడా ట్రై చేయండి, తొందరగా వాటి నుంచి రిలీఫ్ పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.